జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. కొంచెం నాతో మీరు చెప్తే సంతోషిద్దాం, అందరూ కలిసి చెప్తాం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. మరలా, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. జ్ఞానమునకు మించిన ప్రేమ. ప్రేమలు చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ప్రేమలో కూడా జ్ఞానానికి మించిన ప్రేమ అంట. ఇది ఎలాగ ఉంటుందంటే, యేసు ప్రభువారు కొన్ని సందర్భాల్లో చూపించాడు. పాపుల ప్రేమ ఎలాంటిది, నీ ప్రేమ ఎలా ఉండాలో ఒక డిఫరెంట్గా చెప్పాడు. ఎలా చెప్పాడంటే, మనం మత్తయి సువార్త మీరు తర్వాత చదువుకుంటే 6వ అధ్యాయంలో 7వ అధ్యాయం చదువుకుంటే వెళ్తే నేను గుర్తు చేస్తాను, మీరు తర్వాత చదువుకోండి, ఉందో లేదు మీకు తెలిసిపోదు. మనము ఎవరికి వందనాలు చేస్తాము? మనము ప్రైజ్లాడు చెప్తే, లేకపోతే మన భాషలో ప్రైజ్లాడు ఎవరికి చెప్తాం? వాళ్ళు చెప్పారు కాబట్టి మనం చెప్తాము అనుకుంటారు కొందరు. అది కూడా మనకు మనమే వందనాలు చెప్పుకుంటాం కదా. అంటే మనం చెప్పుకుంటాం, వాళ్ళు చెప్పారుగా మనం చెబుతున్నాం. అలాగే మనం ఎవరికైనా సరే ఏదైనా ఇవ్వాలి, ఏదైనా భోజనం పెట్టాలన్నా ఎవరికి పెడతాం? మనకు భోజనం పెట్టేవాళ్ళకే పెడతాం. మనం ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకో, ఇచ్చేవాళ్ళకే ఇస్తాం. ఒక చీర పెట్టారు, మనం వాళ్ళకి చీర పెడతాం. ఇది మనిషి జ్ఞానం. వీళ్ళకి వెళ్తే భలే చూస్తారు, భలే ప్రేమిస్తారు, మనకిస్తారు, చూస్తారు. అయ్యో నన్ను చూడగానే గడగడగడ ఉనికిపోతారు, వందనాలు చెప్పేస్తారు. కనుక మనము చెప్పాలి. ఇది మానవ జ్ఞానం. కానీ యేసు ప్రభువారి జ్ఞానం ఏంటి, ప్రేమ ఏంటంటే, ఆయన ప్రేమ ఎలాంటిదంటే, ఆయన ప్రేమ నీకు వందనము చెప్పనోడికి వందనం చెప్పు, నమస్కారం చేయనోడికి నమస్కారం చెయ్యి. నీకు తిరిగి మళ్ళా ఇస్తారనుకున్నవాడికి ఇస్తే నీకేం ప్రయోజనం? పాపులు కూడా అలాగే చేస్తారు కదా అన్నాడు అక్కడ. ఎవరు చేస్తారంట? నేనైతే ఇతరులు అన్నాను, కానీ యేసుప్రభు ఇంకా పచ్చిగా మాట్లాడుతున్నాడు. ఈ పనులు చేసే వాళ్ళందరూ ఎవరంట? పాపులు అంట. పాపులు ఏం ఆలోచిస్తారు? తమ సొంతంగా ఆలోచన చేసుకుంటారు, తమ స్వప్రయోజనం ఆలోచిస్తారు. కానీ వాళ్ళు నాకు నమస్కారం చేయకపోయినా, వాళ్ళు నాకు వందనాలు చెప్పపోయినా, వాళ్ళు నన్ను పట్టించుకొని నేను వాళ్ళకి యేసు ప్రభువుని వందనాలు చెప్పాను. ఏంటి మనం పట్టించుకోము, చూడము, కనీసం గౌరవంగా కూడా చూడము. అయినా మనకు నమస్కారం పెడతాడు. ఆలోచిస్తాడా లేదా అవతల వ్యక్తి? ఆలోచిస్తాడు. ఈ ప్రత్యేకత ఏమిటి అని ఆలోచిస్తాడు. అప్పుడు ఆలోచించి ఏమనుకుంటా, ఓహో వాళ్ళు యేసు మతం వాళ్ళ, వాళ్ళు యేసు ప్రభు బిడ్డలా, వాళ్ళు చర్చికి వెళ్తారు, బైబిల్ చదువుతారా అని అప్పుడు ఆలోచించి ఈ వందనము ఇతను చెప్పుడు ద్వారా అతను ఎవరి దాకా వెళ్ళిపోతానంటే ఆయన మనసు యేసు ప్రభు దాకా వెళ్ళిపోతుంది. అలాగే మనకు పెట్టినటువంటి వాళ్ళకి భోజనం పిలిచి పెట్టామనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, మనం ఎప్పుడు వాళ్ళు భోజనమే పెట్టలేదు, వాళ్ళు చూడు మనకి ఎంత మంచి రుచికరమైన భోజనం పిలిచి పెడుతున్నారేమి అని ఆలోచించరా? అది ప్రేమ అంటే అని చెప్పాడు యేసు ప్రభు. ఏమండి? అందుకనే జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వారు వెళ్ళాడు. 19వ అధ్యాయంలో యేసు ప్రభు వెళ్ళాడు. యేసు ప్రభు వెళ్ళాడే కానీ నువ్వు ఇలా మారితేనే, ఇలా ఉంటేనే, అలా చేస్తేనే నీవు నా కొడుకు అవుతావు, నా కుమారుడు అవుతావు, నీ పరలోక రాజ్యం ఉంటుందని చెప్పలా. యేసు ప్రభు వెళ్ళి అక్కడ కూర్చున్నాడో లేదో, వెంటనే యేసు ప్రభు వారి ఎదుటికి వచ్చేసి అన్నాడు, అయ్యా అతను ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంటే లంచాలతో చాలామంది దగ్గర దోసుకుని బాగా డబ్బున్నాడు, మిక్కిలి ధనవంతుడు. అందుకని యేసు ప్రభు వారు వెళ్ళగానే తను తానే అంటున్నాడు, నేను ఎవని యొద్ద అన్యాయంగా తీసుకున్నానో అతనికి 4 అంతలు ఇచ్చేస్తా. 4 అంతలంట. 100 తీసుకున్నాడంటే 100ని పక్కన పెట్టండి, 400 అంటారా? 400 అనుకుందాం. 400 ఇక చెప్పుని చూడండి ఎంత ఇస్తున్నాడో. ఇంకా ఏం చేస్తాడు? మిగిలినది బీదలకు పంచేస్తానని చెప్పాడు. మిగతా బీదలకు పంచేస్తాను. ఆళ్ళకిస్తే ఈయన దగ్గర ఉండాలి, కానీ ఆళ్ళకిచ్చేసి ఏమవుతుంది? అది యేసు ప్రభు ప్రేమ అంటే అలా ప్రేరేపిస్తుందండి.
దేవుని ప్రేమ అలా ఉంటుంది. ప్రేమ ప్రేమ దేవుని ప్రేమ ఎలా అండి చూడండి. మనం ఎంతో ప్రార్థనా పరులు అయినా, ఎంత విశ్వాసం మనలో ఉన్నా, ఎంత బైబిల్ జ్ఞానం ఉన్నా, ఈ ప్రేమ అనేది లేకపోతే, అసలు ఈ ప్రేమ అనేది లేకపోతే బోధించే నేనైనా, ఇంటున్న మీరైనా, మన భక్తి అంతా శూన్యమే. జీరో జీరో జీరో. ఎందుకంటే దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి? ప్రేమ 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 ప్రేమస్వరూపి ప్రేమస్వరూపి ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు ఆయన నెరగడు అసలు. కనుక దేవుని ప్రేమ ఇలా ఉంటుందండి. మనం చదువుకున్న పద్ధతిలో దేవుని ప్రేమ ఎఫెసీయులకు రాసిన పత్రిక ఈ 3:19 ఉంది ఈ మాట. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అని అక్కడ రాస్తూ పైన కొంచెం ముందుకెళ్ళిపోతే 15వ వచనం నుండి చదువుకుంటే వివరంగా రాస్తాడు. దేవుని ప్రేమ కలిగిన ప్రేమ ఉంటేనే ఉన్న చోట ఎవరుంటాడు? ప్రేమ ఉన్న చోట దేవుడు ఉంటాడు, క్రీస్తు ఉంటాడంటే. అక్కడ ప్రేమ ఉన్న చోట కక్షలు, క్రోధాలు, కలహాలు, కపటాలు, కుళ్ళు, ద్వేషం, ఈర్ష్య అక్కడ ఉన్నాడు ఆయన. ఆయన చోటు ఉండదు అసలు. ఆ గుణగణాలు ఉన్న చోట అసలు ఆయనకి ఇష్టమే ఉండదు. ఎలాంటి వారినైనా నువ్వు ప్రేమించే మనసు నీకు అక్కడ ఉంటేనే అక్కడ ఉంటాడు. మనిషిని ఆయన అసహించుకోడు, ఎవరిని కూడా. మనిషిని ఎప్పుడు కూడా తోసివేయడు ఆయన. మనిషి చేసిన పొరపాటుని తోసేస్తాడేమో కానీ చూడడేమో కానీ వాటిని అసహించుకుంటాడు. మనిషిని ఏనాడు కూడా ఎవరిని కూడా ఆయన ద్వేషించడు, దూషించడు. అది ఆయనకి ఇష్టం కాదు. అందుకని యేసు ప్రభువారు పాపులు అంటే సమాజంలో వెలివేయబడినటువంటి వాళ్ళు, మంచి పేరు లేని వాళ్ళు, సమాజం దృష్టిలో హీనమైన చాలా తక్కువ వాళ్ళతో వెళ్ళి ఏం చేసేవాడంట? కూర్చున్న వాళ్ళతో భోజనాలు చేసి ఆలయంలోకి వెళ్ళి కూర్చునేవాడంట. అప్పుడు అందరూ ఈ దేవుడైతే ఈ పని చేస్తాడంటే, ఆన్లైన్లోకి వెళ్తున్నాడు, ఇళ్ళకి వెళ్తున్నాడు, ముట్టుకుంటున్నారు, ఇవి ముట్టుకుంటున్నారు, ఏమంటలేదండి? గనుగుడు, సనుగుడు. అసలు ఈ నిజంగా మెస్సయ్య అయితే, యేసుప్రభు నిజంగా దేవుడైతే ఇట్లా అనిపితే. ప్రేమ ఎవరూ నశించకూడదు. ఆమె ఎవరూ నశించకూడదు, ఎవరూ నశించకూడదు. ఏ దుష్టుడు, ఏ దుర్మార్గులు ఎంత ఘోరాతి ఘోరమైన పాపము చేస్తున్నారని అనుకుంటున్నా మనిషి నశించడం ఆయనకి ఇష్టం కాదు. యోధా ఇస్కరియోతు కూడా అప్పగించినా, డబ్బు తీసుకున్నా, చివరికి యేసు ప్రభువా నన్ను క్షమించని వెళ్తే యేసై క్షమించేశాడు. ఆమె అంత కరుణామైన, అంత క్షమాపణ గుణం కలిగిన యేసు ప్రభువా. అది క్రీస్తు ప్రేమ. మనుషులము మనం ఏం చేస్తాం? వాళ్ళు ప్రేమిస్తే ప్రేమిస్తాను, మాట్లాడితే మాట్లాడతాం, ఇస్తే ఇస్తాం. ఇదేం ప్రేమ రయ్యా? ఇస్తే చేస్తే చేయి. కానీ దీన్ని మించి ఉండాలి మన ప్రేమ. ఆమె దీన్ని మించి ఉండాలి. అదే ఇంకా మనం అందులోనే చూస్తుంటాడు దేవుని ప్రేమ యొక్క ఎత్తు, దేవుని ప్రేమ యొక్క ఎడల్పు, దేవుని ప్రేమ యొక్క లోతు. ఇంకా ఎత్తు, లోతు, ఎడల్పు. అది ఎంతో మనం తెలుసుకోవాలని అపోస్తలుడు పౌలు గారంట మన కొరకు ప్రార్థన చేస్తానంట. మనం ఏం తెలుసుకోవాలంట? దేవుని ప్రేమ యొక్క, చెప్పండి, దేవుని ప్రేమ యొక్క కొలతలు. అంతే, కొలతలు అంటే ఎడల్పు, ఎత్తు తెలుసుకోవాలంట. మనం ఏమనుకుంటాం? కొంచెం మనం దేవుని ప్రేమ లోతుగా స్టడీ చేస్తే మనం ఎక్కడో నేనైతే ఇక్కడే ఉన్నానేమో అనిపిస్తుంది, కొంచెంలోనే ఉన్నాను, కనీసం ఒక అంగుళం అన్నా ఉన్నానా లేదా అని భయం కలుగుతున్నాను. మరి మీరు ఎవరి కాళ్ళు ఆలోచన చేయండి. దేవుని ప్రేమలో మనం ఉన్నామా? ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ,
ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువియంది. అయ్యా, నీ ప్రేమ గురించి ఎక్కువ తెలుసుకోవాలి. ఇలా ఉంచుదాం. మన ఎడల దేవుని ప్రేమ ఎంతో మనకు తెలుసు. అసలు మన తల్లిదండ్రుల ప్రేమే కొంత తెలియదు కొంతమందికి. కొంతమంది పేరెంట్స్ చాలామంది ఏం చేస్తారంటే కొన్ని ప్రేమలు దాచి పోయేటప్పుడు చెప్తారు. అది కూడా కొంతమంది చెప్పకుండానే పోతారు. ఈ మానవుడికే ఎంత ప్రేమ ఉంటే మరి మన దేవుడికి ఎంత ప్రేమ ఉందంటారు మన మీద. మనం అనుకుంటాం ఏదో ఒక ఇల్లు చాలే, గడిస్తే చాలే, ఈ పూట గడిస్తే చాలు, ఈ నెల గడితే సక్రంగా జరిగితే, ఒకళ్ళ వైపు చేయి చాపకుండా కడుపు నిండా ఉంటే చాలు, జేబు నిండా ఉండి, ఇదే కోరు. ఆయన ఏమనుకుంటాడు? అలా కాదయ్యా, నువ్వు దినమే యోసేపు, బైబిల్లో యోసేపు అన్నాడు కదా, ఆయన అనుకుని ఉంటాడు బతికితే చాలు అనుకుని ఉంటాడు. కానీ యోసేపుని ఏం చేసాడు? బతకటం కాదురా నాయన, బతకటం కాదు, చుట్టుపక్కల దేశాలన్నిటికీ నువ్వు ఆహారం పంచాలి. అందరికీ దేశ ప్రజలు కరువులతో కొట్టుకుంటూ వస్తున్నారు, అందరికి నీ చేత్తోనే పంచిస్తా. తిండి లేదని తిండుంటే చాలు అనుకుంటున్నామేమో, కాదు, అందరికి నీ చేత ఆహారము. ఒకళ్ళు మాస్టర్ ప్లాన్ ఉందేమో. ప్రభు ప్రేమ ఎంత ప్రేమ తెలుసా మనకి? వయసు చూస్తాడు ఆయన, వయసును చూడ్డు, మనిషి రూపాన్ని చూడ్డు ఆయన. నువ్వు ఎక్కడి నుండి వచ్చావో తెలియదు, మనిషి ఆయన బిడ్డవైతే చాలు, ఆయన రక్తం కడగబడి కొనబడి ఆయన తండ్రి నాయనా ప్రభువా అని నువ్వు ధ్యానం చేస్తావు, మూలుగుతా ప్రార్థన చేస్తూ ఉంటే చాలు. ఆ ప్రార్థనల ద్వారా దేవుడు ఏం చేస్తాడంట? ఊహలకు అందని విధంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడేమో. ఆ విశ్వాసం ఎందుకు లేదు నీకు? మనిషి ప్రేమే గొప్పది అనుకుంటావా? అమ్మో దేవుడు ఆ దేవుడు వాళ్ళు వాళ్ళ మనుషులు ప్రేమ మంచిదే, కానీ అసలు సిసరైన ప్రేమ దేవుడిది కదా. మనమే పాటలు పాడుకుంటాం కదా, ధరలో ఆయన్ని మించిన ప్రేమ ఎవరో చూపరని. ఇప్పుడు పాడేం కదా, ధరలోని ప్రేమలన్నా అన్నీ పోతాయి, కానీ ఏ ప్రేమ? క్రీస్తు యేసు కల్వరి ప్రేమ ఎన్నడూ కూడా నిన్ను వీడదు, ఎన్నడూ మారదు. మనుషుడు ప్రేమ మన రూపాన్ని బట్టో, మన యొక్క డబ్బును బట్టో, స్థితిగతులను బట్టో మారిపోతూ ఉంటుంది. ఎవరినైనా చూసుకోండి ప్రపంచంలో మనిషిని. దేవుని ప్రేమ ముదిమి వచ్చు వరకు సంకనెత్తుకొని వాడను. ఎప్పటి వరకు మన పిల్లల్ని, మన తల్లిదండ్రులు మనం ఎంతవరకు ఎత్తుకుంటే, కొంచెం ఒక 5 సంవత్సరాలు వచ్చారు మహాముద్దు వస్తే ఎత్తుకుంటాం. తర్వాత నడు ఇంకా మొయ్యి అని బరువులు ఎత్తుతాం. కానీ మన ప్రభు అయితే ముసల ప్రాయం వచ్చి వృద్ధాప్యం వచ్చే వరకు కూడా ఆయన ఏం చేస్తాడంటే ఆయన సంకను. మరి ఆయన గొప్పడు అంటారా? తల్లిదండ్రుల కంటే మించిన ప్రేమ కలిగినోడు కదా ఆయన. మన బంధువులు మిత్రులందరూ మనల్ని ఎత్తుకునే వాళ్ళందరికంటే ఎత్తుకునేవాడు ఎవరు? యేసు ప్రభువే కదా. అందుకే ఎంత ప్రేమ కలిగేవాడు. ఆ ప్రేమ కలిగిన మనం కూడా ఆ ప్రేమను తెలుసుకోవాలి. అందుకే అంటాడు, తెలుసుకోండి నా ప్రేమ ఎత్తు. వాళ్ళ ప్రేమలో, వీళ్ళ ప్రేమలో, ఆ ప్రేమలో, ఈ ప్రేమలో మురిగిపోయి నలిగిపోయి అసలైన నా ప్రేమను చూడకుండా, నా ప్రేమను పొందకుండా నశించమాకండి, కోల్పోమాకండి అని ప్రభువు బాధపడుతున్నాడు. మీకు బిర్యానీ మంచి రుచికరమైన ఆహార పదార్థాలతో నేను ఎదురు చూస్తున్నా, బిస్కెట్లకు ఆశపడమాకండి. చాక్లెట్లు పడేస్తాడు సైతనుడు, ఎలమాకను అక్కడి దాకా. చాక్లెట్లు బిస్కెట్లు పడేసి నీ దిష్టిని తప్పిస్తాడు, నీ నిష్టను తొలగిస్తాడు, నీ విశ్వాసాన్ని తొలగించేస్తాడు.
నువ్వు నడుస్తున్న మార్గము నుండి తొలగించేసి అసలు సిసరైన దేవుని ప్రేమను పొందుకోవటానికి వీలు లేకుండా చేస్తాడు. అందుకని విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు, ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం 2వ అధ్యాయం మొదట్లో చూస్తూ ఉంటాం. కనుక యేసువయ్య ప్రేమ నీ ఎడల నా ఎడల జ్ఞానమునకు మించింది. అంటే మనుషుల జ్ఞానం, నీ జ్ఞానం, నా జ్ఞానం, మన అమ్మ నాన్న, మనం చూసే వాళ్ళందరూ ఎంత జ్ఞానం ఉన్న మనుషులు, లోకం ఎంత జ్ఞానం, ఈ జ్ఞానమునకు మించిందే యేసయ్య. చెప్పండి, యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ అనుకుంటారు. అప్పుడు తర్వాత మనం ఆశ్చర్యించబడి దీవించబడి అంటారు, అసలు మేము ఊహించాము అసలు నువ్వు ఇలా ఉంటావా అని. మేము ఎప్పుడు అసలు అనుకోలేదు. అవును, పొందుకున్న వ్యక్తి కూడా అంటాడు, నేను అనుకోలేదు అసలు నేను కూడా ఈ స్థితిలో ఉంటాను. నేను అనుకోలేదు. మనం అనుకోనిది, ఊహించనిది, అసలు కలలో కూడా తలవంది జరుగుతూ ఉంటే కార్యాలు అయ్యే దేవుని యొక్క ప్రేమ వలన మనకు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు. అందుకని దేవుని ప్రేమ మనకు కావాలా? మానవ జ్ఞానముతో కూడిన ప్రేమలు కావాలా? దేవుని ప్రేమ గొప్పది. అది ఎన్నడూ మారనిది. పైపెచ్చు మనం కష్టాలు ఉన్నప్పుడు ఇంకా ఆయన ప్రేమ ఇంకా మనం నిస్సహాయ స్థితిలో పడిపోతే, మనుషులందరూ తృణీకరించిన, వెలివేసిన, తిరస్కరించిన, చీ అంటున్నా దేవుని ప్రేమ మన దగ్గర లాక్కుంటుంది. అలా ఎంతమంది ఆయన ప్రేమ వలన రక్షించబడ్డారు, ఎంతమంది మార్పు చెందారు, ఎంతమంది ఆశ్రయించబడ్డారు. నేటి దినాన మనం ఒప్పుకోకపోయినా ఈ రోజున ఇలా ఉన్నామంటే యేసయ్య ప్రేమ, యేసుక్రీస్తు ఆ ప్రేమను బట్టి కృతజ్ఞతలు చెప్పండి. కానీ యేసు ప్రభు ప్రేమను గుర్తించుకోకుండా నాకు ఆళ్ళు చేశారు, వీళ్ళు చూపారు, వీళ్ళు ఒకరు చేయండి, వాళ్ళని బట్టి దేవుని స్తోత్రం చెప్పండి, ప్రార్థన చేయండి. కానీ ఆళ్ళు కాదు, వాళ్ళ ద్వారా దేవుడే నిన్ను, ఒకరు ఎవరైనా ప్రభు యొక్క ప్రేమ నీపై ఉండు బట్టే దేవుడే మనుషులను ఒకడు వాడుకుంటాడు తప్ప, నీ ఎడల కనికరం చూపించింది ఎవరంటే, ప్రేమ చూపించింది ఎవరంటే నన్ను చెప్పండి, దేవుడే. నేను సేవలో నోయలు కడుపులో ఉన్నప్పుడు మేము మీ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరం ఎక్కడో మైలువారం దగ్గర ఓబులాపురం అని చెప్పి వెళ్ళి పొద్దుపొడిపోయి పల్లెటూరు భయంకరంగా ఎండ వస్తుంది. మేము వాళ్ళు పొద్దున్నే ఎవరి పనులకి వెళ్ళిపోతారు, రైతులు కదాడు, మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి సుమారు 16 కిలోమీటర్ల దూరం సైకిల్ దొక్కుంటే వెళ్ళాలి. నిండు సుమారు 7-8 నెలలు అనుకుంటానికి. పొద్దున్నే ఆకలి, చాలా భయంకరమైన పరిస్థితి. ఎలాగలగల ఒక ఊరు చేరుకున్నాం. మధ్యలో అసలు చోటుకి వెళ్ళకుండా మధ్యలో ఇంకో ఊరికి వెళ్ళాం. మేము వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి యవనస్త్రాలే పచ్చడి దంచుకుంటుంది. పచ్చిమిరకాయ పచ్చడి దంచుకుంటుంది. దంచుకుని అమ్మ నాన్న వస్తారయ్యారు, అందుకే మేము పచ్చడి దమ్మని వాళ్ళ కోసం చేసుకుంటున్నారు. మాకైతే ఆకలి దంచుతుంది. ఆ అమ్మాయి భోజనం పెడతాను కొంచెం తినండి అంటే ఇక హద్దు లేదు ఇక మా ఆకలికి. దేవుడి దేవల ఆ అమ్మలో దేవుడు ఆ ప్రేరేపణ పుట్టించి ఎత్తగట్ట కొంచెం ఆలస్యమైన ఆమె తినండి అని మాకు పెట్టింది. అంటే ఎందుకు ఆలస్యం చేసిందంటే పాస్టర్ గారికి పచ్చడితో ఏం పెడతామని. మేము అప్పుడు దేవుని స్తుతించాం. అమ్మో ఇంత భయంకరమైన ఆకలి తీర్చిందిరా బాబు అని. ఆ అమ్మాయి తర్వాత మేము విచారం చేస్తే ఆమె పాస్టర్ గారు అయిపోయిందంట. దేవుని స్తోత్రం. కనుక ఇక్కడ గమనించండి, ఎవరి ద్వారా మనకు వచ్చిన ప్రభా పలానా వాళ్ళ ద్వారా మీరు చేశారు, వాళ్ళకు మీకు స్తోత్రం, వాళ్ళని దీవించండి, రక్షించండి అని చెప్పుకోవాలి. సరే, దేవుని ప్రేమలో ఉన్న మనం ఇదిగో ఈ 4 మాటలు చెప్పిన ముగించేస్తాం త్వరగానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15లో ఒక మాట చూడండి. అక్కడ ఏముందంటే ఈ 4 గుణగణాలు ఉండాలి మనలో.
దేవుని ప్రేమలో మనం ఉండాలని, ఆయన ప్రేమ తెలుసుకునే గుణాలు చూడండి. ఎఫెసీ 4:15 ఉంది. ప్రేమ కలిగి చెప్పండి. ప్రేమ ఉంది. ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే సత్యము సత్యమే చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో, అంటే క్రీస్తు ప్రేమ హృదయంలో ఉంటే సత్యమే మాట్లాడతావు. ఆ సత్యమే నీకు జయాన్ని ఇస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. సత్యమే నీకు జయాన్ని, సత్యమే మాట్లాడు. లోకంలో సూక్తులైతే ఎరగదీస్తారు కానీ సత్యం మాట్లాడేవాడు సరిగ్గా కనపడదు. బోర్డులు కూడా ఫోటోల్లో కూడా పెట్టుకుంటారు. సత్యమేవా జీవితో అంటాడు. ఆడు నిజం మాట్లాడు, అన్ని అబద్ధాలే. పనికి మళ్ళీ ఇక ఎన్ని తీసేయండి, అలాంటి వాళ్ళు వద్దు. కానీ యేసు క్రీస్తు ప్రభువు ఏమంటాడంటే ఆయన ప్రేమ నీలో డెవలప్మెంట్ అవ్వాలా, దేవుని ప్రేమలో నువ్వు వర్తిల్లాలా, ఆ ప్రేమామూర్తి అని యేసయ్య నీలో ఉండాలా. నిజమే మాట్లాడు, సత్యమే ఉండు, సత్యంగానే జీవించు. ఒకప్పుడు కొవ్వూరులో ఇక్కడ నుండి వెళ్ళిన ఒక విశ్వాసి ఉన్నారు. వాళ్ళు ఆర్టీసీ డ్రైవర్, ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోయారు. మంచి ఫ్యామిలీ, మమ్మల్ని ఎంతో ప్రేమించిన విశ్వాసులలో వాళ్ళు కూడా ఒకళ్ళు. మరి సేవలో మంచి సహకారం ఉండేవాళ్ళు. బిడ్డ గిరిజ, ఆ పిల్లలు, ఆ ప్రసాద్ గారని వాళ్ళు. ఇప్పుడు నేను ఈరోజే ఫోన్ చేశాను, ఎందుకో చాలా కాలం ఫోన్ చేసి అని చెప్తున్నాడు. పాస్టర్ గారు, మీ ప్రార్థనల ద్వారా దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వించాడు. నేను కూడా బాప్తిసం పొందేశాను. 4 అంతస్తుల బిల్డింగు వేసేసుకుంటున్నాం, పెయింటింగ్ వర్క్ నడుస్తుంది, ప్రార్థన చేయండి. మీరు ఎప్పుడన్నా వస్తే ఉండటానికి ఇదిగో గెస్ట్ హౌస్ కూడా మీ కొరకే కడుతున్నాను అన్నాడు. నా కొరకు ఏముంది, సేవకులు ఎవరన్నా వచ్చినా, మీ గెస్ట్ బంధువులు ఎవరు వచ్చినా ఉంటుంది, సరే అలా ఉంచు. మేము చాలా రోజుల కింద మాట ఆయన నోట అంట, ఎప్పుడు చూసినా అదని ఇదని. ఇది సంతోషం వేసింది నాకు. ఆయన కాదు, సత్యం. నేను అనేవాడిని, గవర్నమెంట్ ఉద్యోగం, ఆర్టీసీ డ్రైవర్ ఎప్పుడు లేవు బాధపడమకమయ్యా. ఎప్పుడైనా దేవుని నేను బ్లెస్ చేస్తాను. ఈరోజు అన్న మాట దేవునికి స్తోత్రం. సత్యమే మాట్లాడు. ఉందని చెప్పు, లేదని చెప్పు. మరి కనుక ఏదైనా ఉన్నట్టు చెప్పు. ప్రేమ గల దేవుడు నిన్ను దీవించునుగాక, సత్యవంతులుగా ఉందుముగాక. ఇంకా చూడండి, బైబిల్లో మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:1-2-3 వచ్చిన చూస్తే మనం ఎలా ఉండాలి అంటే పరిమళ వాసన కలిగేలాగంటే క్రైస్తవులుగా ఉండాలంట. పరిమళ వాసన, సువాసన వెదజల్లి క్రైస్తవులుగా ఉండాలంట. అంటే అర్థం ఏంటంటే మనం చూసిన వాళ్ళందరూ కూడా ఇష్టపడేలాగా మన యొక్క మాట కానీ, మన యొక్క ధ్యాస కానీ, మన ప్రవర్తన బట్టి కానీ ఎవరు నొచ్చుకోకుండా, అసహించుకోకుండా పరిమళాలు అంటే పువ్వుల వాసనని అందరూ ఎలా ఆస్వాదిస్తారో నన్ను కూడా అందరూ కూడా ఆస్వాదించేలాగా చెప్పండి. పరిమళ వాసన ఉండమంటున్నాడు. పరిమళ అంటే పూల వాసన ఉండమని అర్థం. దేవుని అక్కడ బైబిల్ అక్కడ ఉంటుంది, అక్కడ చూడండి. క్రీస్తు మమ్మల్ని ప్రేమించి అదిగో యేసు ప్రభువు మనల్ని ఎందుకు ప్రేమించాడంట? పరిమళ వాసన ఉండునట్లుగా. అయ్యో, ఈ మాట చూడు. మనం పరిమళ వాసన ఉండాలని మన కొరకు తను తానే అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. అలాగనే సరిపోయింది, నేను వివరించక్కర్లేదన్నమాట. అలాగునే మీరును అంటే యేసయ్య ఎంత ప్రేమించాడో మన కోసం మనం ఇలా ఉండాలి. అలా మీరు ఉండండి. మీరు పరిమళ వాసనగా ఉండండి. ఇతరులను పరిమళ వాసనగా మార్చండి. పాడైపోయిన, చెడిపోయిన, నశించిపోతున్న వాళ్ళని యేసయ్య దగ్గర నడిపించండి. ఒకప్పుడు నాకు తెలియక నేను అటు ఇటు తిరిగేవాడిని. ఇదిగో పలానా అక్క ద్వారా, పలానా చెల్లి ద్వారా, పలానా అన్న ద్వారా, పలానా విశ్వాసం ద్వారా, ఇదిగో పలానా వాళ్ళ ద్వారా నా జీవితం ఈ రోజున విలువైనదిగా, ఘనమైనదిగా నాకు ఉందంటే ఈ రోజున ఒకప్పుడు నాకు తెలియకనే ప్రార్థిస్తుంటే ఇదిగో పలానా అక్క, పలానోళ్ళ ద్వారా నా జీవితం ఇలా ఉందయ్యా.
ఈరోజు నేను గౌరవపరచబడుతున్నాను, గౌరవించబడుతున్నాను, అందరి చేత నమస్తే పెట్టించుకుంటున్నాను, ఈ స్థితి ఒక ఘనమైన హోదాలో నేను ఉన్నానంటే దానికి కారణం ఇదిగో ఫలాను వాళ్ళు అని మన గురించి ఎవరైనా చెప్తారా సాక్ష్యం? అదే యేసు చెప్తున్నాను, నేను చేసా మీ కొరకు, మీరు పరిమళ వాసన ఉండాలని. మీరేం చేయాలి? మీ వాసన ఇంకోళ్ళకి అంటించి వాళ్ళని కూడా పరిమళ వాసనగా, అంటే వాళ్ళ జీవితంలో కూడా మార్చండి, వాళ్ళని కూడా అందమైనవిగా, ఆకర్షణీయంగా, ఘనమైనవిగా, విలువైన వారికి మార్చండి, ఉండండి. అది ప్రేమ అంటే. జ్ఞానానికి మించిన మరి ఈ లోకం ఏమంటుంది? ఎవరన్నా ఒకళ్ళు పాడైపోతున్నారు, తాగి రోడ్లో డొల్లాడుతున్నాడు అనుకుందాం, ఆయన గురించి ఏమనుకుంటాం? మనకి ఎందుకురా ఏమంటారు? లోకం ఏమనుకుంటారు చెప్పండి? మనకి ఎందుకు, ఆడికి ఎక్కువైపోయి కొట్టుకు చస్తున్నాడు, ఏగా తిట్లు, ఇవేగా తిట్లు, ఇవేగా విమర్శలు, ఇక రకరకాలు. కానీ వాళ్ళని పట్టుకుని అయ్యా యేసుప్రభువు నమ్ముకో, లేకపోతే ఎందుకు దీని ద్వారా ఏంటి నీకు ప్రయోజనం అని చక్కగా కొంచెం సమయ సందర్భాల ద్వారా అనేది 4 మాటలు సువార్త చెప్తే ఒక్కరోజు జరగకపోయిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? మార్పులోకి వస్తారు. అతను అలాంటి వాళ్ళు ఎవరిమైనా సరే, ఎవరినైనా. కనుక అలా ఉంది. సత్యమే మాట్లాడదాం, పరిమళ వాసనగా ఉంటూ అనేకులను పరిమళమైన మార్గాల్లోకి నడిపిద్దాం. ఘనమైన, గరువైన, విలువైన, మంచి, మనం ఎలా ఒక గౌరవంగా ఉండాలని, మంచిగా ఉండాలని కోరుకుంటున్నామో అలాగే అందరూ ఉండాలని కోరుకుందాము గాక. చూడండి, అనేక కుటుంబాల్లో గొడవలు, జగడాలు, దెబ్బలాట్లు, నరుకులాట్లు, రకరకాలు. అలాంటి వార్తలు వింటున్నప్పుడు ఎంతో బాధేస్తూ ఉంటుంది. మనకు తెలిసినంత వరకు అనేకులను మనం కూడా ప్రభు యేసయ్య నన్ను నిన్ను ఎలా మార్చాడు, మనం కూడా వాళ్ళను కూడా పరిమళ వాసనగా, ఇది క్రీస్తు ప్రేమలో నువ్వు ఉన్నట్టు. ఏమంటే సత్యమే మాట్లాడు. ఇక 3వ మాట నేను చెప్పి నేను ప్రార్థన చేయబోతున్నాను. చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 3:23 ఏంటంటే, 1 యోహాను రాసిన పత్రిక 3:23 చూస్తే ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడిని యేసుక్రీస్తు నామమున నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారం ఒకరినొకడు ప్రేమింపవలెనన్నదియే. ఒకరినొకడు ప్రేమింపవలెనన్నది, ఇదే ఆజ్ఞ అంట. జ్ఞానమునకు మించిన ప్రేమ అంటే ఏంటి చెప్పండి? 3వ మాట, మనం ఒకరినొకరు ఏం చేయాలంట? మనం సంఘంలో ఒకరినొకరు ఏం చేయాలంట? ప్రేమ కలిగి ఉందము గాక, ప్రేమతో ఉందం గాక. ప్రేమ అంటే ఏంటి చెప్పండి? ఒకరు ప్రార్థన చేస్తే అందరూ కలిసి ఏం చేయాలి? ప్రార్థన. ఒక సంఘం అందరూ ఏకమనసు ఉంటే ఏకమనసు వస్తుంది. ప్రేమ ఉన్న చోట ఏకమనసు. ఇప్పుడు ఒక ఇంట్లో ప్రేమ ఉందనుకో, అందరూ ఒకటిగా ఉంటారు, అందరు కలిసి పని చేస్తారు, అందరు కలిసి కష్టపడతారు, అందరు సంపాదిస్తారు, అందరూ ఏకీభవిస్తారు, అందరూ ఇల్లు. అప్పుడు అలాంటి ఇల్లు తొందర డెవలప్. అలాగే విశ్వాసులారా, ఒకరినొకరు ప్రేమించుకోవటం అంటే సైజులాడని చెప్పుకుని పారిపోవటం కాదు. మనం కలిసి ప్రార్థన చేసుకుందాం, మనం కలిసి ప్రార్థన చేద్దాం, కలిసి పాటలు పాడదాం, కలిసి దేవుని పని చేద్దాం, కలిసి దేవుని మహింపరుద్దాం, మనందరూ కలుద్దాం. ఇది ప్రేమలో ఉన్న ఏకత్వం. ఆమేన్. అలా కాకుండా మనం మాటలేమో వేరుగుంటే క్రియలు లేనప్పుడు ఆ ప్రేమ కాదు. అది సేవకు దేవుడు ఏమండి బాగా గుర్తుపెట్టిన, పైన దేవుడు, భూమి మీద ఆయన సేవకుడు తర్వాత ఎవరు? విశ్వాసులు. మన అందరం ఏమవ్వాలి? ప్రేమ కలిగించే ఐక్యతలో ఏకం. ప్రేమ ఉంటే కలుస్తాం. అయ్యో పాస్టర్ గారు ప్రార్థనలు అని చెప్పాడు కదా, మనం వెళ్ళలేదేమి? మనలో దేవుని ప్రేమ ఉందా అనే ఆలోచన. దేవుని ప్రేమ ఉన్నవాడు ఉండలేరు ఇంట్లో. ప్రేమ ఐక్యతను సృష్టిస్తుంది, ఏక మనసు కలిగిస్తుంది, దేవునికి లోబడేలాగా చేసేస్తుంది ఆ ప్రేమ అనుకున్నాను. సో ఒకరినొకరు ప్రేమించుకునటమా అంటే ఇట్లా ఉంది. సరే, ఇంకో మన భార్యాభర్తల గురించి కూడా కుటుంబంలో ఎలా ఉండాలంటే, కుటుంబం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25
నుండి చూస్తే 28వ వచనం చూస్తున్నాం. భార్య కోసం ఏం చేయాలా? ప్రేమ, యేసు ప్రభు చూపినంత ప్రేమ, ఎప్పుడు కోపాలతో చిరాకుతో ఉండకూడదు. భార్యను ఎంతో ప్రేమిస్తావో నిన్ను నీవు అంతగా ప్రేమించుకున్నట్టే. ఆమేన్, ఆమేన్. చాలామంది స్త్రీలు చూస్తాం, తెలివైనటువంటి చాలామంది ఉంటారు, అనకూడదు కానీ వాళ్ళకి ఎంతో నేను పాద నమస్కారం చేయాలనిపిస్తుంది నాకు. కొంతమందిని చూస్తే పాదాలు పట్టుకుని నమస్కరించాలి అనిపిస్తుంది. చాలామంది అలాంటి ప్రేమ కలిగి ఉన్నారు. కనుక పురుషుడా, నీ భార్యను ఎలా ప్రేమిస్తున్నావు? ఎవరైనా అవని, కుటుంబం బాగుండాలి అంటే భార్యను ప్రేమించు. ఎలా ప్రేమిస్తావు? యేసు సంగమం కొరకు ఎలాంటి ప్రేమ చూపాడో నీవు అలాగే ప్రేమించు. అప్పుడు సైతాను సోటు ఉన్నదిక. కుటుంబం సంతోషాలు, శాంతి సంతోషాలు. ఆమేన్. కనుక ఈ చాలా విషయాలు ఉన్నాయి కానీ నీకు నేను ఇంతటి తాపుతాను. మనం చదువుకున్న మాట ఏంటండి? మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏముంటుందో చెప్పండి. ఎఫెసీ పత్రిక 3:19 ఉంది, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అనంటే, జ్ఞానమునకు మించిన ప్రేమకు అదే ఒకళ్ళు ఎవరు అంటాడు, ప్రేమ గుడ్డిది రోయ్ అంటాడు. నిజమే, గుడ్డిదే. ఆమేన్. ప్రేమ అలాంటిది. యేసుక్రీస్తు ప్రేమ. అన్నీ నశించిపోతాయేమో కానీ ప్రేమ లేకపోతే మాత్రం అన్నీ పోయినట్టే. ప్రేమ లేకపోతే ఎన్నున్నా చెప్పండి, ఎన్నున్నా కొన్ని ఒక పాస్ గారి గురించి చెప్పుకొద్దాం. ఆయన అపోస్తులుడు, కొన్ని డిగ్రీలు ఉంటాయి, రెవరెండు, డాక్టరు, సువార్థికుడు, చెప్పండి, ఇంకా రకరకాల ఎన్ని పదవులున్నా ఆయనలో కానీ ప్రేమ లేదనుకో చెప్పండి, ఈ పదవులన్నీ వేస్తే. అలాగే ఒక విశ్వాసం ఉంది, బాగా ప్రార్థన చేస్తుంది, బాగా ఉపాసన ఉంటుంది, బాగా దేవుని స్తోత్రం చెప్పి, బాగా వాక్యం కూడా బాగా తెలుసు, మర్యాదలు మరి ఎలా ఉంటాలో తెలియదు, కానీ ఏమి కానీ ఎన్నున్నా అసూయ చూపులు, విషపు చూపులు చూస్తూ తోటోళ్ళ మీద ప్రేమ లేకుండా ఈ సైతాను మనసుతో ఉందనుకో, ఎంత భక్తి చేసినా కానీ అంత ఏమైపోతుంది చెప్పండి? మొత్తం సున్నాయి. ఆమె యేసు ప్రభువు 11వ అధ్యాయంలో యోహాను సువార్తలు అంటాడు, శిష్యులను అంట అంతవరకు ప్రేమించాడంటే ఎట్ట ప్రేమించాడు బాబు అనుకున్నా. ఆ కిందకు చదివితే ఏం చేశాడంట, నడుము టవల్ కట్టుకుని ఏం చేశాడు, నీళ్లు దగ్గర పెట్టుకుని అందరి పాదాలు కడుగుతున్నాడు. అంటే నీ తోటి స్త్రీని, నీ తోటి పురుషుణ్ణి ఎంత ప్రేమించాలంటే వాళ్ళ కాళ్ళు, వాళ్ళ పాదాలు కడిగి తుడిచి వాళ్ళ పాదాలను ముద్దు పెట్టుకున్నంత ప్రేమ చూపాలండి. ఇక ఆమేన్. అది చేయగలరా? అంత ఆ క్రియాపరం చేయకపోయిన మనసులో, హృదయంలో అంత ప్రేమ ఉంటేనే నిజంగా ప్రేమ. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అందాం. జ్ఞానమునకు మించిన అనంతరం మళ్ళా అన్నాడు, జ్ఞానముకు మించిన ఆ ప్రేమతో నన్ను నింపయ్యా, ఆ ప్రేమలో నన్ను నడిపయ్యా, ఆ ప్రేమలో నేను ఇంకా తెలుసుకొని, నీ ప్రేమేదో తెలుసుకొని, ఆ జ్ఞానానికి మించిన ప్రేమ కుటుంబం ఎడ్ల, నా వ్యక్తిగత జీవితంలో, భక్తి ఎడ్ల, ప్రార్థన జీవితంలో, సమాజంలో, మనుషుల ఎడ్ల నా జ్ఞానానికి మించిన నీ ప్రేమ అది నాకు ఇంకా నేర్పయ్యా అని అందరూ కూడా మన తలల పట్టు ప్రార్థన చేసుకుందాం.